హలో ఆల్, వెల్కమ్ టు మై హోమ్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ దివాళీకి స్వీట్ షాప్ స్టైల్లో గులాబ్ జామున్ని ఇంట్లోనే పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. నేను చూపించే టిప్స్ అండ్ మెజర్మెంట్స్తో చేస్తే మీకు కూడా చాలా పర్ఫెక్ట్గా గులాబ్ జామున్ అనేవి వస్తాయి. ఫస్ట్ ఇక్కడ నేను 1 కప్ వరకు ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్ తీసుకున్నాను. ఇక్కడ నేను ఎంటీఆర్ గులాబ్ జామున్ మిక్స్ తీసుకున్నాను. ఇందులోకి ముందుగా మనం 1 టీ స్పూన్ వరకు గీ వేసి మొత్తం అంతా కలుపుకున్న తర్వాత కొద్దిగా పాలను యాడ్ చేసుకుంటూ మనం చపాతీ పిండి కంటే కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. దీనిని మనం ఎక్కువగా నీడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎక్కువగా ప్రెస్ చేయకుండా మనం నార్మల్గా సాఫ్ట్గా పిండిని అనేది కలుపుకోవాలి. ఎక్కువ నీడ్ చేసేస్తే అందులో ఫామ్ అయ్యే ఎయిర్ బబుల్స్ అనేవి ఫామ్ అవ్వకుండా మనకి గులాబ్ జామున్స్ అనేవి చాలా గట్టిగా వస్తాయి. సో ఈ విధంగా మనం ఎయిర్ బబుల్స్ అనేవి అలా ఉండేటట్టుగా పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఏ కప్తో అయితే పిండిని తీసుకున్నామో అదే కప్తో మనం 1 కప్ వరకు షుగర్ని తీసుకోవాలి. ఒక కడాయిలో షుగర్ వేసుకుని 1 కప్ షుగర్కి 2.25 కప్పుల వాటర్ని యాడ్ చేసుకుని పాకం అనేది రానివ్వాలి. ఇక్కడ మనకి పాకం అనేది లైట్గా ఉండకూడదు, అలానే బాగా తీగ పాకం అనేది కూడా రాకూడదు. మనం చేతితో పట్టుకుంటే కొద్దిగా జిగురుగా అనిపిస్తే సరిపోతుంది. సో ఈ పాకం అనేది రెడీ అయ్యే టైంలో మనం గులాబ్ జామున్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవాలి. కొద్దిగా చేతికి గీ అప్లై చేసుకుని మనం బాల్స్ని చేసుకుంటే కనుక బాల్కి ఎక్కడ క్రాక్స్ అనేవి రాకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. మనం బాల్స్ చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా క్రాక్స్ అనేవి ఫామ్ అవ్వకూడదు. ఒకవేళ క్రాక్స్ అనేవి వస్తే కనుక మనం వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు గులాబ్ జామున్ అనేది విడిపోతుంది. సో ఇలా మనం క్రాక్స్ లేకుండా బాల్స్ అనేవి చేసుకోవాలి. మధ్యలో పాకాన్ని కూడా చెక్ చేసుకుంటూ మనం గులాబ్ జామున్స్ని రెడీ చేసుకోవాలి. ఇంకా పాకం దగ్గర పడడానికి చాలా టైం పడుతుంది. సో ఇప్పుడు మనం ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం గులాబ్ జామున్స్ని నిదానంగా వదలాలి. ఇవి వేసిన వెంటనే మనం వాటిని కదపకూడదు. ఒక 30 సెకండ్స్ తర్వాత మనం మెల్లిగా మొత్తం అంతా ఈవెన్గా ఫ్రై అయ్యేటట్టుగా గరిటెని ఇలా తిప్పుతూ గులాబ్ జామున్స్ని ఫ్రై చేసుకోవాలి. మనం లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే కనుక గులాబ్ జామున్స్ అనేవి ఆయిల్ తీసుకుని సరిగా ఫ్రై అవ్వవు. అలానే హై ఫ్లేమ్లో కనుక ఫ్రై చేసుకుంటే లోపల కుక్ అవ్వకుండా త్వరగా కలర్ అనేవి చేంజ్ అయిపోతాయి. కాబట్టి మనం మీడియం ఫ్లేమ్లో గులాబ్ జామున్స్ని ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వాటిని మనం సపరేట్ చేసుకుని మిగిలిన గులాబ్ జామున్స్ని కూడా సేమ్ కలర్లో మనం ఫ్రై చేసుకోవాలి. సో ఇలా మనం క్రాక్స్ అనేవి ఫామ్ అవ్వకుండా మొత్తం అన్నీ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనం వీటిని పాకంలో వేయగానే విడిపోకుండా మనకి పర్ఫెక్ట్గా స్వీట్ షాప్ స్టైల్లో వస్తాయి. ఇప్పుడు మనం పాకాన్ని కనుక చెక్ చేసుకున్నట్లయితే ఇలా చేతితో పట్టుకున్నప్పుడు మనకి కొంచెం థిక్గా అనిపించి కొద్దిగా జిగురుగా అనిపిస్తుంది. సో అప్పుడు మనం ఈ ఫ్రై చేసుకున్న గులాబ్ జామున్స్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి పాకం అనేది పర్ఫెక్ట్గా వచ్చేసింది. సో అందుకే మనం కొద్దిగా ఇలాచీని యాడ్ చేసుకుని మనం ఫ్రై చేసుకున్న గులాబ్ జామున్స్ని ఇందులో వేసుకోవాలి. ఇక్కడ మనకి పాకం అనేది వేడిగా ఉండాలండి. గులాబ్ జామున్స్ అనేవి వేడిగా ఉండక్కర్లేదు. ఇప్పుడు వీటిని మనం ఒక 20 to 30 మినిట్స్ మూత పెట్టి ఉంచితే స్వీట్ షాప్ స్టైల్లో పర్ఫెక్ట్గా గులాబ్ జామున్స్ అనేవి మనకి రెడీ అయిపోతాయి. 20 మినిట్స్ తర్వాత చూసారు కదా పాకాన్ని పీల్చుకుని ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో గులాబ్ జామున్స్. నేను చెప్పిన ఈ టిప్స్ అండ్ మెజర్మెంట్స్తో మీరు కనుక ఇంట్లో ట్రై చేస్తే స్వీట్ షాప్ స్టైల్లో గులాబ్ జామున్స్ని ఇంట్లోనే మీరు కూడా ఈజీగా చేసేయచ్చు. ఈ దివాళీకి ఈ గులాబ్ జామున్ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో నాకు చెప్పండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.